ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ బళ్ళారి ఫోర్ట్ అండ్ టిప్పు సుల్తాన్ ఫోర్ట్. లేదంటే యాక్చువల్లీ ఇది విజయనగర సామ్రాజ్యం రాజులు స్థాపించిన కోట. ఇది విజయనగర సామ్రాజ్యంలో సామంత రాజులు చేసిన కోట. ఇది తర్వాత హైదర్ అలీ దీన్ని ఆక్యుపై చేసుకున్నారు యుద్ధంలో ఓడించి. తర్వాత టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళని చెప్పేసి అంటారు. చూద్దాం, పైకి వెళ్దాము. కాకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏమంటే, నేను స్పోర్ట్స్, సైన్స్, హెల్త్, ఎంటర్టైన్మెంట్, డివోషనల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఛానల్లో వస్తుంది. ఒకటి కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తాయి. అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నా ఛానల్లో. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ టుడేస్ వీడియో. చూడండి, ఈ పిల్లలు ఎవరో దిగుతున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చినారు, నాతో పాటు చూస్తామంటున్నారు. చూడండి, యాక్చువల్లీ చిన్నప్పుడు మేము ఇక్కడంతా, నేను బళ్ళారి లోకల్ కాబట్టి చిన్నప్పుడు ఇక్కడంతా జారే బండ్లాగా ఆడుతూ ఉంటుంది. పైన కూర్చుంటే కింద వరకు భలేగా ఉండేది ఎంటర్టైన్మెంట్. అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సారీ, ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినాయంటే చాలు, ఈవెన్ సండే, సాటర్డే స్కూల్ అయిపోతేనే ఈవినింగ్ 3 అట్లా వచ్చేవాళ్ళము. ఈవినింగ్ వరకు 5-6 వరకు ఉండేసి స్పెండ్ చేసిపోయేవాళ్ళము. అక్కడ కూర్చుంటే ఇక్కడ వరకు భలే సర్రమని స్పీడ్గా వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు కూర్చుంటే అదేమంటారు కదా, సీట్ ఆమ్లెట్ అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఓకే. ఫస్ట్ ఇదేం కాంపౌండ్, ఇదేం ఫెన్సింగ్ ఏమేమేమీ లేకపోయింది. కాంపౌండ్ వాల్సే లేకపోయింది. ఈ ముగ్గురు ఏదో 3 కోతులు ఉన్నట్టున్నాయి. ఇది నాలుగు కామెడీ తప్పితే ఏమీ తెలిసినట్లేదు. వేరే ఊరు ఏదో సిరుగుప్పనో సింధనూరు ఏదో అంటున్నారు. స్టార్టింగ్లో నన్ను కొంచెం ఇరిటేట్ చేసినారు ఎదవలు ముగ్గురు. సరే ఫ్రెండ్స్, చూడండి, మేము చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నది. ఇక్కడే జారుతూ ఉన్నది, కింద వరకు అట్లా పోతూ ఉంటుంది. చూడండి, పైకి ఎక్కుదాము. ఇక్కడ నుంచి టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అంటారు. ఇది టిప్పు సుల్తాన్ కోట అంటారు. ఒక రాజు ఎవరో ఏదో నాయక అని వస్తుంది ఆయన పేరు. ఆ రాజు కట్టించిందంట ఇది, విజయనగర సామ్రాజ్యం సామంత రాజుగా ఉన్నప్పుడు. తర్వాత హైదర్ అలీ, మైసూర్లో ఉండే హైదర్ అలీ టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న ఆక్రమించినాడంట దీన్ని. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ దీంట్లో ఉండేవాడంట. టిప్పు సుల్తాన్ కోట కూడా అంటారు. చూడండి, ఎప్పుడన్నా బళ్ళారికి వచ్చినప్పుడు విజిట్ చేసుకోండి. బాగుంటుందంటే హిస్టారికల్ ప్లేస్ కదా. చూడండి, హిస్టారికల్ ప్లేస్ కాబట్టి చూసేకి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చల్లగా ఉంది. ఇది ఫిబ్రవరి 9th 10th ఈరోజు డేట్. మొత్తానికి కొంటే అప్పుడే ఫిబ్రవరిలోనే బళ్ళారిలో ఎండలు పెరిగేసినాయి. బాగా వేడిగా ఉంది. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, ఇదో చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్దామా? ఓకే. చూడండి, ఇక్కడ నుంచి సిటీ ఎట్లా కనిపిస్తుందో. ఇంకా పైకి ఎక్కి చూపిస్తాను సిటీ ఏ మధ్య కనిపిస్తుందో. అక్కడ స్టేడియం ఉంది, బళ్ళారి స్టేడియం, క్రికెట్ స్టేడియం. అది ఇండోర్ స్టేడియం. అక్కడ బ్లూగా ఉందా, ఇట్లా ఇండోర్ స్విమ్మింగ్ పూల్. అది స్పోర్ట్స్ది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అది. ఇంకా ఏమేమో ఉన్నాయంట. అది ఫుట్బాల్ గ్రౌండ్ అక్కడెక్కడో ఉంది. పైకి ఎక్కితే మాత్రం కనిపిస్తుందో లేదు చూద్దాము. ఫుట్బాల్ స్టేడియం పైకి ఎక్కుదాం ఫస్ట్.
అక్కడ సెక్యూరిటీని అడిగితే కెమెరా అలో లేదు అన్నారు. ఫోన్ కెమెరాతో తీసుకోవచ్చు వీడియోస్ అన్నారు. చేస్తున్నాను, ఎందుకంటే బళ్ళారి గురించి, బళ్ళారి కొండ గురించి, బళ్ళారి కోట గురించి తెలియని వాళ్ళకు కూడా తెలియజేద్దామని తీస్తున్నాను. ఏదో అంబులెన్స్ సౌండ్ వస్తూనే ఉంది, సైరన్ కొడుతూనే ఉంది. అయ్య బాబాయ్, చూడండి కనిపిస్తుందా? ఓకే, ఇంకా ఎక్కుదాం. చూడండి సిటీ, బళ్ళారి రైల్వే స్టేషన్. అక్కడ బ్లూ ఏమో కనిపిస్తున్నాయి కదా, అది బళ్ళారి రైల్వే స్టేషన్. అది 5 గంటలకంతా వెనక్కి వెళ్ళాలన్న ఆయన సెక్యూరిటీ. ఎండలో చూడండి, చూడండి బళ్ళారి కోట, అదే బళ్ళారి కొండ మీద కోట. అక్కడ సెక్యూరిటీని అడిగితే కెమెరా అలో లేదు అన్నారు. ఫోన్ కెమెరాతో తీసుకోవచ్చు వీడియోస్ అన్నారు. చేస్తున్నాను, ఎందుకంటే బళ్ళారి గురించి, బళ్ళారి కొండ గురించి, బళ్ళారి కోట గురించి తెలియని వాళ్ళకు కూడా తెలియజేద్దామని తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కొండ గుట్ట, సారీ కొండ కాదు, గుట్ట కాదు, ఏం కాదు, గుహ కాదు, ఏం కాదు, గుండ పైన గుండ పడింది. ఇక్కడే నీడ చల్లగా ఉంది. చూడండి, అబ్బా చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంటే కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకొని. ఎక్కుదాం ఎక్కుదాం ఎక్కుదాం, ఎంత అయితే అంత ఎక్కుదాం. మొత్తం ఈరోజు ఈ వీడియో కంప్లీట్ చేయాలా. నా ఫోన్ మాత్రం భలే హ్యాండ్ ఇస్తుంది. డబ్బా ఫోను, రెడ్మీ ఫోన్లు, డబ్బా ఫోన్లు. దయచేసి రెడ్మీ ఫోన్లు తీసుకోవద్దండి, హ్యాంగ్ అవుతుంది అది కూడా. ఇది గబ్బు ఫోన్, ఇది వేరే యాప్ ఇన్స్టాల్ చేసుకొని, కెమెరా యాప్ ఇన్స్టాల్ చేసుకొని వీడియో చేస్తున్నాను. చూడండి అమ్మా, నేను 3-4 ఇయర్స్ నుంచి రెడ్మీ ఫోన్లే వాడుతున్నాను. స్టార్టింగ్లో మంచిగా వచ్చేవి, ఇప్పుడు నాకేమంత వర్తబుల్ కాదనిపిస్తుంది. మళ్ళీ కాస్ట్ ఏమన్నా ఎక్కువ పెడితే ఉంటుందో తెలీదు. నేను 15,000 ఫోన్ల వరకు వాడినాను, బట్ అంతకంటే ఎక్కువ పోలేదు రెడ్మీలో. నోకియాలో అయితే 25,000 రూపాయల వరకు పోయింటే అప్పుడు ఎన్ సిరీస్ నడుస్తున్నప్పుడు. బట్ దీంట్లో రెడ్మీ 15,000 పెట్టినా కూడా వేస్ట్ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొండలు కాదు, గుట్టలు కాదు, ఏంటివి రాళ్ళు, బండలు. అమ్మా అమ్మా, ఒక్కొక్కటి అడుగు, అర్ధ అడుగు, ముక్కలు అడుగున్న స్టెప్స్ ఇవి. అప్పుడు వాళ్ళు ఎట్లా ఎక్కుతానరా, ఎట్లా దిగుతానరా తెలియదు, కానీ మనకు మాత్రం దోలు తీరిపోతుంది. నాన్ స్టాప్గా ఎక్కాలంటే మాత్రం దోలు తీరిపోతుంది. నాకు ఇది ఎక్కుతుంటే గోల్కొండ ఫోర్ట్ గుర్తుకొస్తుంది నాకు.
హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ గుర్తుకొస్తుంది. ఏ బాబోయ్, విజయనగర సామ్రాజ్యపు రాజు చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయలు కూడా పరిపాలించారంట దీన్ని. కాకపోతే తదనంతరం వాళ్ళు పోయినాక ఈ మొఘల చక్రవర్తులు, మొఘల రాజులు ఉంటారు కదా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ దీన్ని ఆక్రమించుకుంటారంట. అదే టిప్పు సుల్తాన్, హైదర్ అలీ వాళ్ళు ఆక్రమించుకుంటారంట వీటిని. చూడండి, ఇదంతా హంపీలాగా కనిపిస్తుంది నాకు. హంపీ కట్టడాలు ఇట్లాగే ఉంటాయి. ఒకరోజు హంపీ గురించి కూడా డీటెయిల్ వీడియో చేస్తాను, ట్రై చేస్తాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తాను. ఇవే వీటిలోనే సైన్యం ఉండి, లోపల సైన్యాలు ఉండి, ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా చూసుకునే వాళ్ళంట. మేబీ వాటినన్నింటినీ పూర్తి చేసినారు, మళ్ళీ ఏమో సొరంగం ఉందో లేదో తెలీదు. ఇట్లా ఆయుధాలు పెట్టుకుని, గిన్నెలు క్రాస్గా పెట్టుకొని చూసుకునే వాళ్ళు అనేవాళ్ళు. బట్ ఇక్కడ చూడండి, టాప్ వ్యూ చూడండి. ఎండ అయితే కొట్టేస్తుంది. ఈ ఎండలో హీట్ అయిపోతే మాత్రం పనిచేయదు. బట్ రెడ్మీ ఫోన్ మాత్రం విచిత్రంగా హీట్ అవుతుంది, అనవసరంగా హీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూడండి. ఇంకా దీనికంటే పైన ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి తీద్దాము, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, ఇది బళ్ళారి పాలిటెక్నిక్. అది ఏదో లాగా వస్తుంది. చూడండి. వావ్, భలే ఉంది కదా. ఎంత హైట్ పోతుంది చూడండి. అరే, ఇంకా అట్లే తిరుగుతూనే ఉంది అది. అక్కడున్న పిల్లల దగ్గరకు పోతుంది. పిల్లలు భయపడుతున్నారు, కొంతమంది పరిగెత్తుతున్నారు, కొంతమంది అట్లే నిల్చున్నారు. ఎక్కడికో వస్తే ఎందుకు సీన్ చూశాను. అవతలకి వెళ్ళింది ఇప్పుడు. అది గాలి చుట్టుకుంటూ చుంట్రగాలి అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. అదే సరే ఫ్రెండ్స్, ముందుకు వెళ్దాము. ఇక్కడే ఇవి యాక్చువల్లీ కవర్ అయి ఉంటాయి. ఇక్కడ పిరంగులు అవి ఇవి పెట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళు అని చూద్దాం. అప్పుడెప్పుడో 500-600 సంవత్సరాల గోడలు ఇంకా అట్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనోళ్ళు బిల్డింగ్స్ కడితే నెలలకు 30 సంవత్సరాలు, 20-30 సంవత్సరాలకి ఢమ్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నింది, అప్పుడు వాళ్ళ స్వామి భక్తి అట్లే ఉన్నింది. ఇప్పుడు వాళ్ళు నిజాయితీ లేదు. ఎవడికి వాడు రాజు, ఎవడికి వాడు ద్వారా దోచుకునేవాడు అంతే. ఎవరి స్వార్థం వాడిది. ఎవళ్ళ స్వార్థం, ఆడ కానీ మగ కానీ ఎవరి స్వార్థం వాళ్ళది. నిజాయితీ ఇంకెక్కడి నుంచి వస్తుంది? పర్ఫెక్ట్ సమాజం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, సరేనా? మళ్ళీ పైకి వెళ్దాము. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ. ఇక్కడ ఏదో రూమ్ ఉంది, ఈ రూమ్లోకి వెళ్దాము. దేవుడా, పాములు గీములు గిబ్లలు ఏం లేవు కదా. ఇది పార్టీషన్ చేసినట్టున్నారు ఇప్పుడు మొత్తానికి. దేవుడా, గవాక్ష
మేబీ శత్రువుల్ని బంధించేది ఏంటుందా, లేకపోతే ఎవరన్నా సైనికులు ఉండేది ఏంటిదా ఏమో తెలీదు. అయితే ఇట్లా ఉంది, చూపిస్తాను ఉండండి కొంచెం వెనక్కి వెళ్ళి. ఇదో ఈ ఓకే. ఇంకా ఎట్లా వెళ్దాం, మళ్ళీ అట్లా వెళ్ళలేదు ఇట్లా. చూడండి ఎక్కడ చిక్కితే అక్కడ. ఇది కూడా అట్లాంటిది ఏదో రూము. వెళ్దామా? ఏం అవసరం లేదు, ఓకే. వీడియో లెంత్ పెరుగు. ఏదో మేబీ గుడిలా గుడే అయి ఉండొచ్చు. గుడే అంటుంది, దీపాలు ఉన్నాయి. గుడో ఏదో మందిరం అంటూ చూడండి, దీపాలు పెట్టడానికి గులాగా ఉంది. లేకపోతే పరిచారకుల్లో ఎవరిదన్నా ఇంటరేమో తెలియదు. చూడండి మళ్ళీ ఇక్కడ ఏదో స్వరం ఆర్టిఫిషియల్ చేసినట్టు అయితే లేదు. వెళ్దాము. ఇప్పుడు ఎటు పోయినా ఎటు ఇట్లా వెళ్ళి అట్లంతా తిరుక్కొని రావచ్చు. మళ్ళీ చూపిస్తాను, ఇట్లా వెళ్దాం. మెయిన్ మన దారి కానీ మన దారి ఉండకూడదు. వెళ్దాము, మన దారి రహదారి అట్లుండాలి, అంతేగాని దొడిదారిలో పోతే ఏం బాగుంటుంది. ఇది చూడండి మెయిన్ ఇక్కడ మాత్రం మస్తున్నది కోట. బళ్ళారి కోటే కోట. చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. కింద నుంచి మెయిన్ ఎంట్రన్సే, కాకపోతే ఇక్కడ ఏదో కొద్దిగా విశాలంగా చాలా బాగా చేసి పెట్టినారు. మళ్ళీ ఎందుకో తెలియదు, అక్కడి నుంచి కొద్దిగా ఉంది, ఇక్కడి నుంచి కొద్దిగా ఉంది. ఇది చూస్తే ఎట్లుంది కదా, మస్తున్నది కదా ఇదంతా. నాకు ఇక్కడైతే ఈ ప్లేస్కి వచ్చినంటే మంచి హ్యాపీగా ఉంటుంది. రాజుల కాలంలో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వచ్చినంటే నాకు. హంపీకి పోయినా అంతే, హంపీకి పోయినా ఏదైనా కోటలకు వెళ్తే రాజుల కాలంలో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది నాకు. చూడండి కొంచెం సెల్ఫీ స్టిక్ని కొంచెం లాగుతాను. ఇంతే వచ్చింది, ఇంకేం పెద్దగా రాదు. మళ్ళీ కట్ అయినా అవ్వచ్చు. ఎందుకునే ట్రైన్ పోతా ఉంది, ట్రైన్ ఎప్పుడు పోతాం తెలియదు. గూడ్సో రైడో ట్రైనో తెలియదు. ఇదే ఫ్రెండ్స్ చూడండి, ఓకే. కనిపిస్తుంది అనుకుంటాను అంతా. నాకైతే సన్లైట్కి ఏమేమీ కనిపిస్తుంది. నా డిస్ప్లేనే ఫోన్లో ఏమున్నా నేనున్నానో లేదో కూడా కనిపిస్తుంది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, మీకోసం వచ్చినాను, ఈ బళ్ళారి కొండ ఎక్కినాను, కోట చూపిస్తున్నాను. చూడండి, జై జై శ్రీకృష్ణదేవరాయ. ఇది రాయలసీమ, రతనాల సీమ. బట్ రాయలు ఏలిన సీమ ఇది, రతనాల సీమ. బళ్ళారి కూడా రాయలసీమనే. హంపి విజయనగర సామ్రాజ్యం రాజధాని. ఇది కూడా ఒక సామంతరాజు, విజయనగర సామ్రాజ్య సామంతరాజు కట్టించింది. ఆ సామంతరాజు కట్టించిన తర్వాత మళ్ళీ హైదర్ అలీ కొన్ని సంవత్సరాలకి, కొన్ని ఏళ్ళకి హైదర్ అలీ ఓడిచ్చేసి ఆ సామంతరాజుని దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు. మళ్ళీ టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ పరిపాలించినాడని అంటారు. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైకి ఎక్కుదాము. ఇట్లా వెళ్ళేసి పైకి ఎక్కుదాము, పైన చూద్దాం ఏమేమో ఉంటుందో అని చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, యాప్లు డౌన్లోడ్ చేసుకొని చేస్తున్నాను. చెత్త ఫోన్ ఇది, నాకు తెలిసి చాలా ఉంది. ఓకే వెళ్దాము. హీట్ అవుతుంది, రీస్టార్ట్ కోరుతా ఉంది, రీస్టార్ట్ చేయమనేసి. అదే కెమెరా ఆఫ్ అయిపోతుంది, కెమెరా బ్యాక్ టు హోమ్ వస్తుంది. వెళ్ళిపోదాము. సరే ఫ్రెండ్స్, ఇంతే ఉంటాయి. ఇక్కడ ఉందా ఇట్లాంటివి చిన్న దానిలో లోపల దూరం తీసుకుంటా ఉంటారంట సైనికులు. ఇట్లా ఉంది. ఓకే, ఏదో లేదో
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫోన్ కెమెరా ఆఫ్ చేస్తాను. ఇప్పటి వరకు వెళ్ళే వరకు ఉంటే బెటరు, కవర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇవే, మళ్ళీ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేసేద్దాం. మెయిన్ అది కొద్దిగా కవర్ చేసుకుంటే బాగుంటుంది. నా ఫోను ఓవర్ హీట్ అని సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటేనే అది హీట్ అవుతుంది. ఏగా ఉన్నదో సైజు చూడండి, చరిత్రలో మన ఎదురుగానే చరిత్రనే మన ఎదురు పెద్ద మందమైన, ఎంత పెద్దది, ఇప్పుడు 10 మంది కూడా పెద్ద డోర్ వచ్చేసి యువతలకి. చూడండి డోర్ ఎట్లా పడిపోయిందో. చూడండి అక్కడ చూపించాలని నేను అక్కడ తీసుకెళ్ళ పడుతున్నాను. ఈ హ్యాండ్ ఇస్తుంది, ఆఫ్ అయిపోతుంది. బ్యాక్ టు పెవలియన్ అనేటట్టు కొనిందన్నట్లే ఆఫ్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ఇట్లా గుంటలు 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 ఉన్నాయి. దీంట్లో ఇది కూడా అంత దూరం వెళ్ళేంత వరకు నా ఫోన్ పని చేస్తుందో లేదో తెలీదు. అవే రూమ్లే, అవే సైనికులవే నాకు తెలిసి ఉంటాయి అనుకుంటాను. లేదో దొడిదారో ఊరు వెళ్దాము. ఇక్కడ బాగుంది, అవసరం లేదు. ఇట్లా వెళ్ళేసి అక్కడ చూపిస్తాను, అక్కడ ఏమున్నట్టుంది, అక్కడంతా కవర్ చూద్దాము. కోట కోట పైన ఎంత పెద్ద మైదానం అంట ఫ్రెండ్స్. ఇది కొండ, కొన్ని వందల ఎకరాలు ఉంటుంది కొండ. నిజంగా కొన్ని వందల కొండ, ఎన్ని వందల ఎకరాలు స్టోన్తో చేసిండేది ఇది. సారీ, సింగిల్ స్టోన్తో తయారయ్యిండేది, ఇది చేసింది కాదు. ఈ పైన ఈ కోటలు కట్టినారు. నేనేమో ఆత్రం ఏమో ఉంటుందని చెప్పి, ఇక్కడ ఏం లేదు. మళ్ళీ ఇట్లా అక్కడి నుంచి కవర్ చేస్తాను, ఎందుకంటే ఫోన్ అయిపోతుంది. ఊకనే ఫోన్ కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను జోబులో. అక్కడ కనిపిస్తుందా, అక్కడ మళ్ళీ షూట్ చేస్తాను. ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. అన్ని యాప్స్ హోమ్ స్క్రీన్ పైన వచ్చేస్తున్నాయి. బ్యాక్ టు పెవిలియన్ అంటారు కదా, అట్లా. సో వేరే 2-3 యాప్స్, కెమెరా యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మెయిన్ దీంట్లో, ఐ మీన్ కెమెరా దీనికి కంపెనీ వాళ్ళు, రెడ్మీ కంపెనీ వాళ్ళు, అది వెళ్ళేసి ఫోన్ చేస్తాను. సన్లైట్కే నా ఫోన్ హ్యాంగ్ అయిపోతున్నది, ఓవర్ హీట్ అని చెప్పేసి ఏదో ఇంటిమేషన్, నోటిఫికేషన్ ఏదో వస్తుంది. అందుకే బాయ్ అంటే అదే అంత దూరుకొని అక్కడి నుంచి ఇట్లెగిరి షార్ట్ కట్ అని చెప్పి టైం సేవ్ చేయాలని వచ్చినాను. చూడండి ఎట్లున్నా ఒకసారి చూపిస్తాను. చూడండి నా ఫేస్ ఇట్లే బ్యాక్ కెమెరానే ఆన్ చేసి చూపిస్తాను, ఎంత చెమట వచ్చింది, ఎంత ఇదైందో చూడండి ఫ్రెండ్స్. ప్యాంట్ చూడండి గబ్బు అయిపోయింది, మొత్తం బట్టలన్నీ ఎట్లయిపోయిందో. అట్లా వచ్చి చుట్టుకొని వచ్చే లేట్ అవుతుంది. ఇట్లా వస్తే ఈజీగా ఉంటుంది అనుకున్నాను, సినిమా చూపించింది. అయ్య బాబోయ్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక్కడికి వచ్చేసినాను. చూడంండి ఇట్లా వెళ్ళి నేను అట్లొచ్చి అదంతా తిరుక్కొని వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఈ కొండలు గుట్టలు ఎక్కితే అదే అన్న తొందరగా రావచ్చు అనిందేమో. ఇక్కడ ఏదో అడ్వెంచర్ చేసినట్టు అయిపోయింది. నాకు పిచ్చి తుగులకు పనే చేస్తాను నేను, నిజంగా పిచ్చి తుగులకు పనే చేస్తాను. ఇక్కడ ఈ చెట్లు ఎవరైనా దూరికి వస్తారా, బాగా అట్లా రావచ్చు అయింది, ఎంత బాగా ఈజీగా రావచ్చు అయింది.
నేనేం చేసినాను, షార్ట్ కట్ అక్కడ అక్కడి వరకు ఎవరో నడుచుకొని వచ్చింటే దారి ఉంటుందేమో అని వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి 5 అడుగులు 6 అడుగులు జంప్ చేసుకొని వచ్చాను. అబ్బా చాలా టైం వేస్ట్ అయింది. భయం కూడా అయింది, ఆ రాళ్ళలో గుండెలు ఎక్కడ పడతాననేసి. చూడండి ఫ్రెండ్స్, సిటీ చూడండి, అదే బళ్ళారి కోర్ట్, అదే హైకోర్ట్, బళ్ళారి డిస్టిక్ కోర్ట్ అదే. చూడండి సిటీ చూడండి సిటీ చూడండి. ఇది ఒక ఫేస్, ఇది ఒక పక్క, 4వ వంతు ఇది, అంటే పావల వంతు ఇది. ఇంకా 3/4 వంతు సిటీ అవతల ఉంది, అట్లా ఉంటుంది. సెంటర్లో కొండ ఉంది. ఇది వచ్చానా? కరెక్టేనా? కరెక్ట్గానే వస్తున్నానా? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? ఎక్కినాక మళ్ళీ బ్యాక్ వద్దంటే ఇప్పుడు అడ్వెంచర్ చేయాలిరా. చూడు ఎంత అవుతుందో చూడు. అంతేనా? సాహసం చేయరా డింబుకో. ఇక్కడ కట్లు కొట్టి పెట్టినాక డింబుకో బాబోయ్. ఈ సన్ గ్లాసెస్ ఒకటి నాకు సన్ నుంచి ప్రొటెక్షన్ కలిగిమంటే, సన్ నుంచి నాకు ఇంకా తిరిగి చెప్పా తీసేద్దాం. ఇది ఉంటే భయం అవుతాను, అది తీసేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చూడండి జంప్ చేద్దాము. సూపర్, వెరీ గుడ్. నా సన్ గ్లాసెస్ పడిపోయినాయి, పడేసుకున్నాను. అరే బాబు, దీనికంతా డస్ట్ అయిపోయినది. సర్లే ముందు చూసుకో ఫస్ట్. బాబు ఎక్కడ ఒక్క దాంట్లో కూడా పిరంగి లేదు, చూపిద్దామంటే మీకు. సర్లే, పిరంగి ఉన్న లేకపోయినా ఫస్ట్ అక్కడ చూపించాలనుకున్నా కదా, అక్కడ పోయి కవర్ చేయి తొందరగా. జై 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 జై. పడుతుంటివి కదరా. యూట్యూబ్ వీడియో అని చెప్పి బలైపోతుంటే కుదరదు ఇప్పటింటికి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, సాహసం చేయింది ఏది, కష్టపడింది ఏది దక్కదు. నాకు అక్కడ పని ఉంది, బట్ ఇక్కడ వీడియో కూడా చేయాలి కదా. మీకు అందరికీ మాట ఇచ్చినాను, బళ్ళారి కొండ కోట చూపిస్తాను అని. ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి వీడియోస్. ఇదో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చేసాము. ఈ సైనికుల అదే వసతి గృహాలు అనుకుంటా ఇవి. కదా, లెట్స్ గో. అప్పుడు చూడు, చిన్న గుంతలు కూడా రాళ్ళు వేసేసి, బాగా బుడ్ చేసి, మట్టి వేసేసి, గారేసేసి, సెట్ చేసేసి. చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పింది. చూడండి, ఇదేదో రూమ్ ఉంది. ఇది ఒక రూమ్ చూసేసి, అక్కడ గుడి చూసేసి పదామంతే. ఈ రూమ్ ఇంతే. ఒకరు ఉండడానికి ఏమో, మేబీ పడుకోవడానికి ఏమో తెలీదు. పైన టాప్ ఉన్నదేమో, పడిపోయిందేమో తెలీదు. అదే అనుకుంటాను. మిగతా కూడా చూద్దాం, ఒక ఐడియా వస్తుంది, క్లారిటీ వస్తుంది. చక్రవర్తి గారి, సామంతరాజు గారి సైన్యం ఉండడానికి కోసం చేపించిన రూమ్లు ఇవి అనుకుంటాను. నాకు కూడా పర్టికులర్గా తెలీదు, మేబీ దానికే ఉంటుంది. చూడండి, 100 ఏళ్ళ క్రితం కట్టినవి. 400-500 సంవత్సరాలు, 500-600 సంవత్సరాల క్రితం కట్టినవి, 700-800 సంవత్సరాల క్రితం కట్టినవి ఇంకా ఉన్నాయి.
అన్నీ ఇట్లా కూలిపోయినాయి. ఇక్కడ బొక్కలు పెట్టినారు. బాత్రూంలో లేకపోతే సైన్యంలో ఉన్నాయో తెలియదు కానీ నాకు అదో అల్లదిగో ఆకాశవాణి, బళ్ళారి ఆకాశవాణి ఎవరు కనిపిస్తున్నదా అక్కడ ఆడ అది అచిక్ అచిక్ అన్నీ ఎట్లా శిథిలావస్థకి వచ్చేసినాయి. కొన్ని అయితే పడిపోయినాయి, కొన్ని అయితే మాదిరి ఉన్నాయి. చూడండి ఇక్కడేమో ఉత్సవాలు జరిగేవంట. ఉత్సవాలు జరిగేటప్పుడు అమ్మవారు ఇక్కడ ఇది చేసి ఏమో చెప్తా ఉంటారు. అది ఎంత నిజం ఎంత అవుతుందో నాకు తెలీదు. ఆంజనేయ స్వామి కూడా అమ్మవారికి కూడా తెలీదు. ఓ అమ్మవారి కూడా పో దేవుడా, ఇంకా ఉన్నది చూడండి అమ్మవారి గుడి. అమ్మ తల్లు ఇంకా పూజలు జరుగుతున్నాయి. అయితే సూపర్. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని చూడండి. చూస్తున్నారా? భవానీ అంట, నాకు తెలియదు సరిగ్గా. సరస్వతి దేవో, పార్వతి, దుర్గమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, ఏ దేవుడు ఏ దేవతో తెలీదు. నమో నమః. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏమైనా ఐడియా ఉంచుకోండి. సరేనా? వెళ్ళొద్దాము. మందిరం మాత్రం బయట నుంచి సూపర్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా చూద్దాం ఏ దేవుడు ఉన్నాడో దేవతుందో. దుర్గమ్మ అంట. దుర్గమ్మ తల్లి అయితే లేదు ఇక్కడ. దేవుళ్ళరు దేవుళ్ళరు. సరే ఫ్రెండ్స్, పదాము. సరేనా? ఇక్కడ నీళ్ళు గీళ్ళు ఏం లేవు. అప్పుడైతే బాగా నీళ్ళు ఉండేవి, నాకు గుర్తుంది. ఇక్కడ ఏదైనా ఒక పిరంగి అయినా ఉంటే చూపిద్దాం అనుకుంటే మీకు ఒక్క పిరంగి కూడా కనిపిస్తుంది. సర్లేండి, చూడండి. అప్పుడు కట్టడాలే కట్టడాలు కదా, చూడ్డానికే ఒక మాదిరి సంతోషాన్ని పుట్టిస్తాయి. ఎంత చక్కగా చెక్కింటారో. మిషన్లు కూడా ఉండేవి కాదు అప్పట్లో. చూడండి ఎంత నీట్గా చెక్కినారో, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి కొండ బాగా చూడండి. ఇప్పుడు బళ్ళారి కొండ కోట. ఇదేదో అంతస్తు మీద అంతస్తు ఉన్నట్టుంది. ఇది ఎందుకేం పడదు కదా ఇది. ఏం బాబాయ్. ఓకే ఓకే, సరే చూసుకున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఎట్లా రా బాబు? అప్పుడు గోడలు ఎట్లా కట్టేసింటారో ఏమో దేవుడికే తెలియాలి. కానీ నాకైతే ఏమాత్రం గైడెన్సే లేదు, గైడ్ లేదు, నిన్న ఐడియా లేదు. వెళ్దాం. అక్కడి నుంచి వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నేను. ఓకే ఫ్రెండ్స్, నేను ఎట్లా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇట్లా తిరుక్కొని పోవాలి కదా. వెళ్దాం, ఏం చేద్దాం. అప్పుడు అక్కడి నుంచి వచ్చినాను, ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి. సరే చూసుకోండి. ఇంకోసారి అమ్మవారి గుళ్ళు ఇంక పోదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేసుకుని వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, సరే మళ్ళీ చూసుకోండి అంతా. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం అక్కడ క్లైమాక్స్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్కి వచ్చేసింది మన వీడియో. ఇంకొంటే ఏమన్నా 2-3 నిమిషాలు 5-6 నిమిషాలు ఉండొచ్చు. బాయ్ బాయ్ బాయ్.
5-6 నిమిషాలు ఎందుకంటున్నానంటే ఇది లెంతీ వీడియో, డీటెయిల్గా చూపించాలంటే ఏదైనా కానీ లెంత్ అవుతుంది. దయచేసి ఏమనుకోవద్దండి లెంత్ అయ్యిందని. ఓకే, చూడండి ఎంత లెంతీగా ఉంటే అంత డీటెయిల్గా చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం మీకు ఎప్పుడన్నా అవైలబుల్ అయితే వేరే ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్టేట్లో ఉన్న వాళ్ళైనా సరే బళ్ళారి సిటీకి వస్తే బళ్ళారి కొండ ఎక్కి చూడండి, బాగుంటుంది. హిస్టారికల్ ప్లేస్ కాబట్టి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందంటే అదే కోటలు అంతే, ఇంకేం ఉండదు. రాళ్ళు గుట్టలు, కొండలు గుట్టలు ఉంటాయి అంతే తప్పితే ఇంకేం ఉండదు. కొండలో కోటలు ఉంటాయి, అవే ఇప్పుడు నేను చూపించినవే. మీరు వీడియోలో కాకుండా లైవ్గా చూడాలనుకుంటే బళ్ళారి సిటీకి వచ్చినప్పుడు ఒకరోజు అంటే మధ్యాహ్నం పూట ఎక్కొద్దండి, పొద్దున్న 10కో అట్లా ఎక్కండి, మధ్యాహ్నం 12 లోపల దిగేసేయండి. లేదంటే మధ్యాహ్నం 3కో 4కో ఎక్కండి. 5 వరకే అనుకుంటాను, 5-5:30 వరకే అనుకుంటాను టైం. సో 3కో 2:30కో 3కో ఎక్కండి, తర్వాత 5 లోపల దిగేసేయండి. ఫస్ట్ అయితే 6-7 వరకు ఉండేది, ఇప్పుడు దాన్ని అన్నీ కుదిచ్చేసిన టైమింగ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే అయిపోయా వచ్చేసినాం అనుకుంటున్నాను. నేను అప్పుడు పిచ్చితుగులట్లాగా ఇట్లా పోయి అక్కడ పోయి ఎక్కడెక్కడో ఇరుక్కున్నాను, అసలు చూడు. అదే మైండ్ లేకపోతే అబ్జర్వ్ చేయము, అబ్జర్వ్ చేయకపోతే అట్లా అయిపోతుంది. ఇట్లొచ్చి నిజంగా ఇట్లొచ్చి పిచ్చితుగులట్లా పోయి ఆ గుండెల్లో దూరి ఎగిరి కష్టపడిపోయాను. ఇక్కడ హాయిగా పోవచ్చు. ఇక్కడే దారం చూడండి, ఇట్లంతా పోవచ్చు. ఇప్పుడంతా తిరిగే టైం లేదు, కనీసం ఒక 3-4 గంటలు అవుతుంది ఇది తిరగాలంటే. కొండ నీట్గా అన్నీ చూసుకుంటూ పోవాలంటే అంత టైం నా దగ్గర లేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎంత అయిందో చూపించినాను. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు, బళ్ళారికి విజిట్ చేసినప్పుడు, లేదా బళ్ళారికి ఏదైనా పని పైన వచ్చినప్పుడు ఈ కొండ తప్పకుండా ఒకసారి ఎక్కండి. సరే, ఓకే ఫ్రెండ్స్. అన్ని లైటింగ్స్ చూడండి, నైట్ టైం లైటింగ్స్కి అంతా లైటింగ్ ఉండాలని చెప్పి సెట్ చేసేస్తారు. అబ్బా ఎక్కడ చల్లగా ఉన్నది. వచ్చేసిన ఎక్కడ చూసిన బాటిల్స్, స్ప్రైట్ గీటు ఏజిక్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని పెట్టేసేసారు. ఇక్కడ ఏముంటుంది, ఏముంది, చెదాలను నింపేసి ఉంటారు. ఏం లేదు, చూడు ఏముంది, ఏం లేదు. ఇక్కడ అదే సైనికులు ఉండడానికి సరిపోయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేసుకొని సరిపోతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడేదో తెలియదు ఇంకోటి ఉన్నదే. మేబీ ఇదేదో పండగలకి ఏదో అరుగులాగున్నది, ఏదో సభా మండపమో ఏమో తెలియదు నాకైతే. ఇది వచ్చి యాక్చువల్లీ రాజు రాణిలు ఉండే మహల్ అనమాట. యాక్చువల్లీ అక్కడ గుంత ఉందా, ఆ గుంతలో మేబీ నీళ్ళు ఉండేవేమో, రాజులు బాగా కాళ్ళు పెట్టేసుకొని నీళ్ళలో ఎంజాయ్ చేసుకుంటూ సంథింగ్ ఏమో అట్లా చూపిస్తుంటారు కదా సినిమాలో, ఆ టైప్ ఉండేది. ఇంకోటి కుడి పక్క రాజు రాణులు ఉండే గదులు ఉండేవి వాళ్ళవి, బెడ్రూమ్ లాగా. నేను అవి వెళ్ళేది టైం సరిపోదని చెప్పి ఇక్కడ ముందుకు వెళ్తున్నాను. చూడండి ఏముందో చూద్దాం ముందుకెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే డోర్ ఉంది, ఇది ఎక్కడ పోతా చూద్దాము. వచ్చినాక ఏది వదిలిపెట్టకూడదు, లేదంటే రాకూడదు. ఇంతే, మీకు వీడియోలు చూసేవాళ్ళకి మళ్ళీ ఇదేముంటుందని కుతూహలం ఉండకూడదు. ఇదే చూసేసుకోండి. ఓకే, అదే హల్లీపూర్ డ్యామ్, అక్కడ కనిపిస్తుంది కదా హల్లీపూర్ డ్యామ్. జూమ్ చేస్తుంది చూడండి, హల్లీపూర్ డ్యామ్ కనిపించిందా? ఓకే,
ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాను. ఇట్లా వచ్చింది ఎక్కుదమ్మా. ఇంకా ఇంటికే ఇప్పుడు. ఇక్కడ ఏదో డోర్ ఉంది, దాన్ని ఎట్లా వదిలిపెడతామో చూద్దాం. జై చిరంజీవ, జై చిరంజీవ. ఓ ఇక్కడ ఏం లేదు. మేబీ ఇదేదో సైనిక పుల్లేకో ఎందుకో తెలియదు, ఏమో చేసి పెట్టిన్నారు అంతే. చూసుకోవడానికి లుక్ వేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ కిటికీలాగా పెట్టినారు అంతే. సరే పదాము. ఇక్కడ ఎక్కడ గవాక్ష ఉన్నట్టుంది. ఓ పైన గవాక్ష ఉంది. సూపర్, భలే చేసినారు కదా, రౌండ్గా చేసేసినారు కదా. చూడండి రాళ్ళు చెక్కింది కూడా ఎట్లా చెక్కేసినారు రాళ్ళు. సూపర్. మళ్ళీ పైన సిమెంట్ వేసినారో ఏం వేసినారో తెలీదు. రాళ్ళు మాత్రం చెక్కింది మాత్రం సూపర్ చెక్కినారు. ఓకే 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 లెట్స్ మూవ్, లెట్స్ గో. బయటకు వెళ్తున్నాము. దారి కిందకి ఎక్కడ లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళే వెళ్ళాలి. ఇది మేబీ మస్తు ఉన్నది కదా ఇక్కడ. నాకు పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్లో ఉండిపోవచ్చు, ఫ్యామిలీ ఉండిపోవచ్చు. ఏ వర్షాకాలము చూడండి, ఇంకో 100 సంవత్సరాలైనా కూడా చెక్కు చేరుద్దేమో. ఇంకో 200-300 సంవత్సరాలైనా చెక్కు చేద్దరు, అంత నీట్గా ఉంది. అందుకే ఏ సిమెంటు ఏ కాంక్రీట్ వాడుకోకుండా ఎంత నీట్గా కట్టినారో. ఎన్ని 100 సంవత్సరాలైనా ఎంత నీట్గా ఉందో. సూపర్ కదా అసలు, నిజంగా సూపరే. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కిందకి వెళ్ళి చేస్తాను. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇట్లా కూడా వెళ్ళాల్సింది. ఇంకా అక్కడ నెక్స్ట్ టైం ఏమన్నా ఛాన్స్ ఉంటే తీస్తాను, లేకపోతే లేదు, గ్యారంటీ లేదు. బట్ మీకు ఏమన్నా ఛాన్స్ ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వచ్చిపోండి ఒకసారి. ఈ కోట బాగుంటుంది, నాకైతే బాగా నచ్చింది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రైన్లు మాత్రము ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి ఒకటి వస్తూనే ఉంటాయి. గూడ్స్లు, ట్రైన్లు, ప్యాసింజర్లు ఏవో ఒకటి వస్తుంటాయి, రైళ్ళు. సరే ఫ్రెండ్స్, కోటకు ఒక లుక్ వేసుకోండి. సూపర్గా ఉంది కదా కోట. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. నాకు స్పెక్స్ పెట్టుకుంటే ఏం కనిపించలేదు, కాకపోతే స్పెక్స్ తీసేస్తే కొంచెం లుక్ పోతుంది. ఎందుకంటే ఈ జుట్టు గడ్డం పెంచుకున్నాను కదా. ఏదో మా ఫ్రెండ్ ఏదో మూవీ తీస్తానంటే, ప్రొడ్యూసర్ మా ఫ్రెండే, ఏదో కేజీఎఫ్ రేంజ్లో ఒక మూవీ తీస్తానని చెప్పిండు మా ఫ్రెండు, పాన్ ఇండియా మూవీ. దానికోసము పెంచుకున్నాను. ఒకవేళ వస్తే ఆఫర్ వస్తుంది, లేదంటే తీసేస్తాను అంతే. ఇంకా 2 మంత్స్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లోపల. లేదంటే మళ్ళీ నార్మల్గా ట్రిమ్ చేయించుకొని మస్క్గా తయారైదాం అంతే కదా. ఏమవుతుంది, పోతే జుట్టు గడ్డం అంతే. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాం, సెల్ఫీ వీడియోతో వెళ్తున్నాం. ఓకే 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 బాగుంది కదా. నాకు మస్తు ఇష్టం, ఎందుకు ఈ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది అక్కడ ఆ గుడులు ఉండి కదా, ఆ గుడి ఉండే ప్లేస్ ఇది భలే ఇష్టం నాకు, భలే ఉంటుంది. చూడండి, నానా నానా ఇక్కడ నుంచి మళ్ళీ లోపల మధ్యలో నుంచి ఆ ద్వారంలో నుంచి మళ్ళీ అక్కడ ఆకాశం కనిపిస్తుంది. అది మస్తు ఉంటుంది. అది భలే ప్లాన్ చేసి కట్టినారు కదా అప్పట్లోనే, సూపర్గా. ఎవరో ఇంజనీర్స్ మాత్రము, ఆర్కిటెక్టర్ మాత్రము మంచి ఆర్కిటెక్ట్. ఇప్పుడు వాళ్ళు కూడా అంతగా ప్లాన్ చేయలేరేమో, మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు. బట్ అప్పుడు వాళ్ళు అంత ఆలోచించి అంత కరెక్ట్గా చేసినారంటే ఎంత గొప్ప ఆర్కిటెక్టర్ ఆయన. సరే చూడండి, సరే వెళ్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. ఇట్లన్నీ గేట్లు యాటికి పోయినాయి. అప్పుడున్న గేట్లు ఉన్నట్లు కూడా లేదు. గేట్లన్నా ఉంటే కొంచెం అక్కడ ఇది ఉంటుంది కదా, ఈ గేట్లు ఉన్నట్టుగా ఆ కొండీలు ఏమో హుక్కులు ఏమో ఉంటాయి కదా, అవి కూడా లేవు ఇక్కడ. మేబీ ఇదో చూడండి, ఇక్కడేమో ఉన్నదేమో తెలీదు.
ఇక్కడ ఏమన్నా ఉన్నారేమో గేటు. అదో కరెక్ట్, నా అంచనా కరెక్ట్. గేట్కి హోల్స్ ఉన్నాయి, బట్ పెద్ద పెద్ద గేట్లు ఎక్కడ పోయినాయేమో. బండ్లు ఉంది కదా, పెద్ద పెద్ద గేట్లు. ఎవరు తీసుకుపోయింటారో తెలియదు కానీ చూసుకోండి ఫ్రెండ్స్. ఇదొక ద్వారం, అదొక ద్వారం అన్నాను కదా. ఇదో ఓకే ఫ్రెండ్స్, వెళ్దామా? వెళ్తున్నాను. ఇదిగో ఇట్లా గుహలో ఉంటుంది, ఇది లోపలికి ఉన్నట్టుంటుంది. ఇట్లా చూసుకొని ఇప్పుడు ఇట్లా దిగుతున్నాము. సెకండ్ ఎంట్రన్స్ ఇప్పుడు పోయింది. ఎట్లుందో చూడండి. అమ్మ అమ్మ, అమ్మో. ఇప్పుడు ఒక లుక్ వేసుకోండి ఇట్లా. అది హల్దీపూర్ చెరువు, ఇది ఏం చెరువో తెలీదు, చిన్న చెరువు. ఇది బోటింగ్ కోసం దేనికోసం చేసినారు అనుకుంటాను. మేబీ తాగనీళ్ళ పార్క్ అనుకుంటాను మేబీ ఇది. అదే బోటింగ్ గీటింగ్ అంతా చేసుకోవడానికి కోసము, టూరిజం పెంచడానికి కోసము పెట్టినట్టున్నారు, నాకు తెలీదు. కొత్తగా పెట్టినారు ఇది. దిగుతున్న కొద్ది వస్తూనే ఉన్నట్టు. సేమ్ గోల్కొండ ఫోర్ట్ అనిపిస్తుంది నాకు, హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ కిల్లా కూడా ఇట్లే ఎక్కడ దిగుతా ఉంటే ఎక్కడ వస్తూనే ఉన్నట్టుంటుంది. ఇప్పుడు సైడ్ బోర్డర్ లేదేం లేదు, పడితే పడినట్టు పెడితే పోయినట్టు. ఇట్లే వంటలు గింటలు గుర్రాలు ఏమేమో పైన, ఏనుగుల పైన ఏమైనా తీసుకొస్తున్నారు ఏమో, సరుకులు తెలియదు కానీ అప్పుడు కొండ ఎక్కుతా ఉన్నారేమో తెలియదు కానీ. దేవుడా, ఇవి కాంపౌండ్ తర్వాత కట్టిస్తున్నారు, కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నారు. అందుకే ఎక్కడ చూస్తే ఇసుక పోస్తున్నారు. ఓకే ఓకే, అందుకున్నా ఎక్కడ చూస్తే ఇసుక కనిపిస్తుంది, సిమెంట్ బస్తాలు కనిపిస్తున్నాయి. ఇట్లా కట్టిస్తారేమో. ఓకే, వచ్చిందా? ఓకే, పోదాము. వచ్చేసినాం. ఓకే, వెళ్దాము. వచ్చేసింది. ఏదో పొగ పెట్టేసినారా? అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఎంట్రన్స్. అది ఇంకా బాగుంది అవతల, చూడండి. నాకేం కనిపిస్తుంది ఎండకి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసినాం. ఫైనల్లీ అయిపోయింది ఈరోజు వీడియో. క్లోజ్. బాయ్ ఫ్రెండ్స్. Yes.